హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంకం రవి. మీరు చూస్తున్నారు అవర్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందడికి ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ వారి శాంతా మెడోస్ అనే ప్రాజెక్ట్ మీ ముందడికి తీసుకురావడం జరిగిందండి. ఇది నేషనల్ హైవే NH44కి ఆనుకొని ఉంటుందండి. మనకు 46 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇది మనకు కేవలం 17,500 మాత్రమే కోడ్ చేస్తున్నారు. ముందల అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు. నేషనల్ హైవేకి ఆనుకొని ఉంటుంది. ఎస్ఎల్ఎన్ గ్రూప్ వారు మనకు ఇది మేడ్చల్ టు మనకు నాగ్పూర్ హైవే NH44కి ఇదివరకు మనకు 23 ప్రాజెక్టులు అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇది మనకు కొత్తగా ఇచ్చారు అండి. ప్రాజెక్ట్ అనేది మనకు 46 ఎకర్స్, మనకు ఎంట్రన్స్ ఆర్చ్ కూడా గ్రాండ్గా ఇచ్చారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ప్రాపర్టీ అనేది. ఈ ప్రాపర్టీకి వెళ్ళే రూట్ అనేది చూసుకోవచ్చు. సుచిత్ర జంక్షన్ నుండి కూడా మనకు వెళ్తుంటే మనకు నేషనల్ హైవే అనేది కోంపల్లి, అదేవిధంగా మనకు వెళ్తుంటే కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా చూసుకోవచ్చు. మనకు హాస్పిటల్స్ వైజ్గా, కమర్షియల్ వైజ్గా, సూపర్ మార్కెట్స్ వైజ్గా చాలా వరకు డెవలప్ అయిందండి. మనకి ఇక్కడ థియేటర్స్ కానీ, అదేవిధంగా మనకు విల్లా ప్రాజెక్ట్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ చాలా వరకు ఉన్నాయండి. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫెన్స్ ఏరియా వస్తుంది కోంపల్లి దాటిన తర్వాత. అదేవిధంగా మనకి ఈ రూట్ చూసుకున్నట్లయితే మియాపూర్ వస్తుందండి. ఈ ప్రాపర్టీకి వెళ్ళే రూట్లో మనకు ఇది రోడ్ మ్యాప్ అనేది చూసుకుందామండి. ఇది మనకు బొల్లారం వెళ్ళే రోడ్ వస్తుంది. మనకి ఈ హైవే కూడా మనకి ఏంటంటే 6 లేన్ రోడ్ అనేది చేయబోతున్నారండి. మనకి ఇది కోంపల్లి టౌన్ వస్తుంది. మనకు గుండ్లపచ్చంపల్లి వెళ్ళే రూట్ వస్తుందండి. ఇది ఈ ఏరియాలోనే మనకు అరౌండ్ మనకు 6 ఫ్లైఓవర్స్ వరకు అనేది ఇవ్వడం జరిగిందండి. మనకు ట్రాఫిక్ కంజెస్టెడ్ ఉండకుండా ఉండడానికి. మనకు చూసుకోవచ్చు. ఎగ్జిట్ నెంబర్ 6లో మనకు ఔటర్ రింగ్ రోడ్ అనేది వస్తుందండి. మనకి ఇదంతా ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత గ్రీన్ జోన్ ఉంటుంది. మనకి ఇక్కడ CMR కాలేజు. మనం ఇది చూసుకున్నట్లయితే మేడ్చల్ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండి. మనకు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఉన్నాయండి ఈ ఏరియాలో. మనకు గ్రోత్ కారిడార్స్, అదేవిధంగా టెక్ పార్క్స్ కానీ, ఎస్టేట్స్ కానీ ఇక్కడ చాలా వరకు వస్తాయండి. అదేవిధంగా మనకు ఇక్కడ అపార్ట్మెంట్ కల్చర్ అనేది, విల్లా కల్చర్ అనేది చాలా వరకు ఉందండి. మనకు ఇది హాట్ కేక్లా వెళ్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. మనకి చూసుకున్నట్లయితే మేడ్చల్ బస్ స్టాండ్, మనకు హైవే ఫేసింగ్ వెంచర్ అండి. మనకు చేగుంటలో వస్తుంది. మనకు వెళ్తుంటే రోడ్ ఎలా ఉందనేది చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇది ఎల్లంపేట జంక్షన్ వస్తుంది, అది షామీర్పేట వెళ్ళే రోడ్ వస్తుంది. మనకు ఈ హైవేకి అండి మనకి అరౌండ్ 6 ఫ్లైఓవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనకు MMTS కానీ, రైల్వే స్టేషన్స్ కానీ చాలా వరకు ఉన్నాయండి ఇక్కడ. మనకు కనెక్టివిటీ వైజ్గా చూసుకున్నా కానీ రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, మనకు ఫ్లైఓవర్స్ కానీ, బస్ కనెక్టివిటీ కానీ చాలా వరకు ఉన్నాయండి ఇక్కడ. మనకు ఇది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, సూపర్ మార్కెట్స్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ అలా చాలా వరకు దగ్గరలో ఉన్నాయి. కాలేజెస్ కానీ. మనకు ఈ చెగుంట ఏరియాలో మనకు 2600 ఎకర్స్లో పొల్యూషన్ ఫ్రీ ఇండస్ట్రియల్ కారిడార్ రాబోతుందండి. మనకు ఇందులో వచ్చేసి మనకు 4 lakh ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కాబోతుంది. ఈ రంగంలో చూసుకున్నట్టు రాబోన్న 3 yearsలో రాబోతుందండి. మనకి ఇందులో మనకు ఫార్మా, అదేవిధంగా ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, IT కానీ, IT టెక్ కానీ, ఆటోమొబైల్స్ కానీ ఇలా చాలా వరకు మనకు డెవలప్ అయ్యి అరౌండ్ మనకు 4 lakh ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ కాబోతుందండి రానున్న 3 yearsలో. అదేవిధంగా చూసుకుంటే మనకు ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే మనకు కండ్లకోయ ఆక్సిజన్ పార్క్ అండి. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ అనేది తెలియజేయండి. హైదరాబాద్ నేషనల్ హైవే మనకు NH44కి మనకు చూసుకున్నట్టయితే 6 ఫ్లైఓవర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మనకు సుచిత్ర, కోంపల్లి, అదేవిధంగా మేడ్చల్, తుప్రాన్ మనకి ఇవన్నీ మనకు 6 ఫ్లైఓవర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఇది చూసుకున్నట్టయితే మనోహరాబాద్ మనకు టోల్ ప్లాజా అండి. ఇది మనకి ఇక్కడనే మనకు చూసుకున్నట్టయితే మనకు రైతు బజార్ కూడా ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే డ్రోన్ వ్యూ అండి. మన ప్రాజెక్ట్ ఎలా ఉందనేది చూడొచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. మనకు హైవేకి ఆనుకొని ఉన్న హైవే ఫేసింగ్ వెంచర్ అండి. ఇది 46 ఎకర్స్ ప్రాజెక్ట్. ఇది మనకు చేగుంట విలేజ్కి ఆనుకొని ఉంటుంది. మనకు చూసుకోవచ్చు చేగుంట విలేజ్ అనేది మనకు హైవేకి ఆనుకొని ఉంటుందండి. మన వెంచర్ ముందల్లే మనం చూసుకున్నట్లయితే అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయండి. మీకు రేపన్నాడు అమ్మాలనుకున్నా కానీ మనకు హాట్ కేక్లా వెళ్తుందండి. సేల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే కాంటాక్ట్ కావచ్చు. ఇక ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియో మొత్తం వరకు చూడండి. డిస్క్రిప్షన్లో కూడా మీకు డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ వెంచర్ చూసుకున్నట్లయితే గ్రాండ్ ఎంట్రన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. హైవే ఫేసింగ్ వెంచర్ వస్తుంది. ఇది మనకి ఇది DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అండి. విత్ LP నెంబర్ రేరా అప్రూవల్తో ఉంది.
మనకు దీనికి బ్యాంక్ లోన్ కూడా మనకు 70% వరకు వస్తుంది. మనకు ఇందులో మనకు డిటిసిపి నామ్స్ ప్రకారంగా మనకు 60 ఫీట్ రోడ్లు, అదేవిధంగా 40 ఫీట్ రోడ్లు, 30 ఫీట్ రోడ్లు ఇవ్వడం జరిగిందండి. మనకు ఇందులో మనం చూసుకున్నదైతే మనకు ఇది 60 ఫీట్ రోడ్ అండి. మనకి ఇందులో డివైడర్ రోడ్ ఇచ్చారు. మనకు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. మనకు వెంచర్ అనేది 70% వరకు మనకు ఆల్రెడీ డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయండి. మనం చూసుకోవచ్చు ఎంత డీసెంట్గా ఇచ్చారనేది. మనకు సీసీ రోడ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఇందులో మేజర్గా మనకు 3 పార్క్స్ అనేది ఇస్తున్నారు. మనకు చేగుంట అనేది మండల్ రెవెన్యూ ఆఫీస్ అండి, చేగుంటలో వస్తుంది. పోలీస్ స్టేషన్స్ కానీ, స్కూల్స్ కానీ, మనకు కోర్టు కానీ, మనకు అదేవిధంగా బస్ స్టేషన్స్ కానీ చాలా దగ్గరలో ఉంటాయండి. మన వెంచర్ కూడా చూసుకోవచ్చు, చాలా డీసెంట్గా ఉంటుందండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. హాట్ కేక్లా అనేది సేల్స్ అనేవి జరుగుతున్నాయండి. మనకు హైవే ఫేసింగ్ వెంచర్ కాబట్టి చాలా బాగుంటుందండి. మనకు డిటిసిపి నామ్స్ ప్రకారంగా మన అన్ని డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగిందండి. చాలా పెద్ద వెంచర్ ఇది. మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అనేది గ్రాండ్గా ఇచ్చారండి. మనకు సోలార్ ఫెన్సింగ్తో మనకు కాంపౌండ్ వాల్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు వాకింగ్ ట్రాక్స్, జాకింగ్ ట్రాక్స్, అదేవిధంగా మన క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి స్విమ్మింగ్ పూల్తో. మనకు ఈ గ్రాఫిక్ వ్యూ అనేది మీకు చూపించడం జరుగుతుంది. మనకు ఇందులో స్విమ్మింగ్ పూల్, అదేవిధంగా క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనకు పార్క్లో వచ్చేసి ఓపెన్ జిమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకు అదేవిధంగా మనకు ఏంటంటే యాంపీ థియేటర్ అని చెప్పేసి మనకు అందరు గ్యాదర్ అయ్యి చూసుకునే విధంగా మనకు పార్క్లో ఇస్తున్నారండి. ఇందులో మనకు CCTV సర్వేలెన్సెస్ కూడా ప్రొవైడ్ చేశారు. 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండి ఇది. అదేవిధంగా మనకు పార్కులు అనేవి ఇందులో మనకు 3 పార్కులు 6 ఎకరాలలో ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. మనకి ఈ ప్రాజెక్ట్ అండి రీజనల్ రింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ వెంచర్లో మనకు కమర్షియల్, సెమీ కమర్షియల్, రెసిడెన్షియల్ ప్లాట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. మనకు ఎంట్రెన్స్లో మనకు 60 ఫీట్ రోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డిటిసిపి నామ్స్ ప్రకారంగా 60, 40, 30 ఫీట్ రోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఇందులో 150 స్క్వేర్ యార్డ్స్ నుండి మనకు 200, 300 స్క్వేర్ యార్డ్స్ ఇలా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, 400 వరకు. అదేవిధంగా మనకి ఇది కర్వింగ్ స్టోన్స్ కానీ చూసుకోవచ్చు. మనకు అదేవిధంగా రోడ్స్ కానీ సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, మనకు 6 ఎకర్స్లో పార్క్ డెవలప్మెంట్లు అనేవి, స్ట్రీట్ లైటింగ్, ట్రాన్స్ఫార్మర్స్, మనకు మంజీరా వాటర్ కనెక్షన్ ఉందండి, బోర్వెల్ కనెక్షన్ కూడా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఉంది. మనకు రెడ్ సాయిల్ ఉంటుందండి. మనకు ల్యాండ్స్కేపింగ్ కూడా బాగుంటుంది. మనకు గ్రీనరీ ఏరియాలో ఉంటుందండి, నో పొల్యూషన్ ఏరియా ఇది. మనకి ఈ వెంచర్లో మనకు 1.2 ఏకర్లో స్కూల్ కూడా కట్టడం జరుగుతుందండి. అది కూడా గమనించగలరు మీరు. మనకి ఈ వెంచర్ అనేది డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ విత్ ఎల్పీ నెంబర్ రేరా అప్రూవల్తో ఉందండి. బ్యాంక్ లోన్ వచ్చేసి మనకు 70% అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. మనకు దగ్గరలో రైల్వే స్టేషన్ కూడా వడియారం రైల్వే స్టేషన్, MMTS కానీ చేగుంట విలేజ్కు ఆనుకొని ఉంటుందండి. మనకు ఇది ప్రాజెక్ట్ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.